మాదిగమ్మలు గిరిజనులు వాగుపై కర్రలతో కట్టుకున్న బ్రిడ్జి. అల్లూరి జిల్లా జీకేవీధి మండలం కొమ్మరేవుల పంచాయతీ మాదిగమ్మలు గ్రామంలో గత వారం భారీగా కురిసిన వర్షాలతో గ్రామంలో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాగుపై వంతెన కొట్టుకుపోయింది. గర్భిణీలు, రోగులు అనారోగ్యంతో గ్రామాల్లో అవస్థలు పడుతున్నారు. ఇంత జరిగినా పంచాయతీ సిబ్బంది గాని, రెవెన్యూ సిబ్బంది గాని, మెడికల్ సిబ్బంది గాని, మండల అధికారులు గాని, జిల్లా అధికారులతో సహితం మాదిమల్లి గ్రామాన్ని దర్శించిన దాఖలు లేవని మార్కురాజు అన్నారు. దీంతో వాగుపై కొట్టుకుని పోయిన కలవట్టుపై గిరిజనులు శ్రమదానంతో వాగుపై కర్రలతో వంతెన వేసుకున్నారు. ఇప్పుడు ఈ వంతెన పైనుంచి రోగులు, గర్భిణీలు దాటి వెళ్లి ఆరోగ్యాన్ని చూపించుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొమ్మరేవు పంచాయతీలో భారీ నష్టాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, వాగుపై కొట్టుకుని పోయిన కలవట్టులను నూతనంగా నిర్మించి సహాయపడాలని ఈ ప్రాంత గిరిజనులు అధికారులకు వేడుకుంటున్నారు. ఎవరిదారు మూకలేనట్టు ఇలాంటి సార్ పెట్టింది. ఈ రోడ్డు రైట్ అలా వెళ్ళిపోతే రోడ్డు మరి ఈ రోడ్డు ఇది పనిచేయడం కూడా యాక్చువల్ ఉంటే పడుతుంది. మార్కురాజు, మాది జీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజర్త గ్రామం. మరి 8వ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికీ 5 రోజులైంది. అధికార పర్యవేక్షణ లేదు. మాదిమల్లు గ్రామంలో 2 ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది. ఇప్పటిదాకా అధికారులు రాలేదు. ఆ కుటుంబము కట్టుబట్టలతో ఉన్నారు. కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానీ, మండల పరిధిలో ఉన్న అధికారులు కానీ, పిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా మరి గుమ్మరేవుల పంచాయతీ వైపు చూడలేదు. నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా? గిరిజనులు చచ్చిపోయారా, బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా? ఈరోజు మాదిమల్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి
గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం. అలాగే మరి చాలామంది రోగాలతో ఉన్నారు, కనీసం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం లేదు. ఆ పరిస్థితిని బట్టి స్వయంగా మేము